అప్కమింగ్ ప్రోమోలో రామలక్ష్మి కోసం ప్రశాంత్ చీర తీసుకొచ్చి ఇది కట్టుకోమని చెప్పి పండక్కి ఇస్తాడు. దాంతో రామలక్ష్మి కోపంగా ఆద్యతో వీడు చీర తెచ్చాడంట, అది నేను కట్టుకోవాలంట అని చెప్పి కోపంగా విసిరేస్తుంది చీరని. అప్పుడే అక్కడికి వచ్చిన జానకి అది చూసి షాక్ అవుతుంది. వెంటనే ఆ చీర తీసుకొని కట్టుకోబోయేవాడు చీర తీసుకొచ్చి కట్టుకోమనిస్తే ఆ చీరని విసిరు కొట్టావు అంటే తను తీసుకొచ్చిన ఆ చీర నచ్చలేదా, లేకపోతే ఈ చీర తీసుకొచ్చిన అబ్బాయి కూడా నచ్చలేదా నీకు అని రామలక్ష్మిని నిలదీసి చెప్పవే చెప్పు అంటూ రామలక్ష్మిని కొడుతూ ఉంటుంది జానకి. దాంతో ఆద్య ఆగు పెద్దమ్మ, రామలక్ష్మి ఒకరిని ప్రేమిస్తుంది అని చెప్పి జానకి నిజం చెప్పగానే జానకి ఆద్య నిజం చెప్పగానే షాక్ అయిపోతుంది. ఎవరు అని చెప్పి జానకి అడగగానే హాకీ కోచ్ శౌర్య సార్ అని చెప్పి ఆద్య అంటుంది. ఇక జానకి రామలక్ష్మిని తిట్టడంతో మీ సంతోషం కోసం రామలక్ష్మి తన ఇష్టాన్ని చంపేసుకుంటే మీరందరూ ఆనందంగా ఉంటారు, కానీ రామలక్ష్మి మాత్రం జీవితాంతం బాధపడుతుంది అని ఆద్య జానకి రామలక్ష్మి ప్రేమ గురించి అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. ఇక దాంతో జానకి బాధపడుతూ ఉంటే రామలక్ష్మి జానకిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. మరి జానకి రామలక్ష్మి ప్రేమకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది